అభ్యర్థి కమలా హ్యారిస్ పై తీవ్ర విమర్శలు చేశారు. అసలు కమలా హ్యారిస్ భారతీయురాలా లేదా నల్లజాతీయురాలా అంటూ షాకింగ్ కమెంట్స్ చేశారు. కొన్నేళ్ల దాకా ఆమె నల్లజాతీయురాలు అని తెలియదని, రాజకీయ ప్రయోజనం కోసమే ఇప్పుడు ఆమె నల్లజాతీయురాలుగా మారిపోయారు అంటూ ట్రంప్ చేసిన కామెంట్స్ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. చికాగోలో నేషనల్ అసోసియేషన్ ఆఫ్ బ్లాక్ జర్నలిస్ట్ సమావేశంలో మాట్లాడిన ట్రంప్ ఈ షాకింగ్ కామెంట్స్ చేశారు. కమలా హ్యారిస్ నిజంగా నల్ల జాతీయురాలా లేక 2024 అధ్యక్ష ఎన్నికలో రాజకీయ ప్రయోజనం కోసం అలా చెప్పుకుంటున్నారా అని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతానికైతే నల్ల జాతీయురాలుగా పిలవాలని కమలా హ్యారిస్ కోరుకుంటున్నారని, కాబట్టి ఆమె భారతీయురాలా లేక నల్ల జాతీయురాలా అనేది తనకు తెలియదని ట్రంప్ విమర్శించారు. ఆమె ఎవరో ఒకరిగా ఉంటే తాను గౌరవిస్తానని, కానీ ఆమె స్పష్టంగా అలా ఉండడం లేదని ట్రంప్ విమర్శించారు. కమలా హ్యారిస్ భారతీయురాలుగా ఉండేవారని, అకస్మాత్తుగా ఆమె నల్ల జాతి వ్యక్తి అయిందని ట్రంప్ ఆరోపించారు. డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు దుమారం రేగింది. కమలా హ్యారిస్ పై వ్యక్తిగత దాడి చేశారంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ట్రంప్ చేసిన విమర్శలను అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్ హౌస్ తీవ్రంగా ఖండించింది. ట్రంప్ తన వ్యాఖ్యలతో కమలా హ్యారిస్ ను అవమానించారని వైట్ హౌస్ కార్యాలయం మండిపడింది. ఎదుటి వాళ్ల గుర్తింపును ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు అని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణని అడిగి తెలుసుకుందాం. కృష్ణ, కమలా హ్యారిస్ పైన ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇదైతే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఓవరాల్ గా దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? నీలిమ, నేషనల్ అసోసియేషన్ ఆఫ్ బ్లాక్ జర్నలిస్ట్ కు సంబంధించినటువంటి సమావేశంలో ప్యానెల్ డిస్కషన్ లో ట్రంప్ వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. జాతీయ వివక్ష వ్యాఖ్యలను కూడా ఆయన చేయడం జరిగింది. ఇదే అమెరికాలో మొత్తం చర్చనీయాంశంగా కూడా మారింది. కమలా హ్యారిస్ ఎవరైతే డెమోక్రాట్లకు సంబంధించినటువంటి అభ్యర్థి, అధ్యక్ష అభ్యర్థి ఉన్నారో కమలా హ్యారిస్, ఆమె పైన ఈ యొక్క జాతీయ వివక్ష వ్యాఖ్యలు చేశారు. ఆమె నిజానికి భారతీయ సంతతికి చెందినటువంటి వారు. ఆమె ఎప్పుడు నల్ల జాతీయురాలుగా మారిపోయారో నాకు తెలియదు. ఆమె ఇప్పుడు సడన్ గా నల్ల జాతీయురాలుగా మారిపోయి నేను నల్ల జాతీయురాలని, నాకు ఓటేయండి అని ఆమె అడుగుతున్నారు. ఇది చాలా దురదృష్టకరం. దీన్ని అందరూ కూడా ఒక కంట కనిపెట్టాల్సినటువంటి అవసరం ఉంది అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అందరూ కూడా ఇప్పుడు చర్చించుకుంటున్నారు. అంటే అమెరికాలో నల్ల జాతీయులు తెల్ల జాతీయులకు మధ్య వైరం సృష్టించే విధంగా, అంతేకాకుండా వాళ్లకు తగిన ప్రాధాన్యత ఇవ్వకూడదు అన్నట్టుగా కూడా ఆయన మాట్లాడినటువంటి విధానం ఉంది. ఇది అమెరికాను ఏకం చేయటం కాకుండా విభజించే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. ఆయన అటువంటి మనిషి అసలు ఈ యొక్క అధ్యక్ష పదవికి అనర్హుడు అంటూ కూడా అందరూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను విమర్శిస్తున్నారు. ఆమె ఎప్పుడు నల్ల జాతీయురాలుగా మారిందో తెలీదు. ఆమె భారతీయ సంతతికి చెందినటువంటి వాళ్ళు అని కూడా ఆమె చెప్తున్నారు. నిజానికి నీలిమ, ఆమె కమలా హ్యారిస్ తల్లి ఇండియా భారత సంతతియురాలు, అదేవిధంగా భారత సంతతికి చెందినటువంటి వారు. హ్యారిస్ తండ్రి జమైకాకు చెందినటువంటి వారు. హ్యారిస్ హార్వర్డ్ యూనివర్సిటీలో చదివారు. అదేవిధంగా అది బ్లాక్ స్కూల్, వాషింగ్టన్ లో అది నల్ల జాతీయులకు చెందినటువంటి స్కూల్, యూనివర్సిటీగా కూడా చెప్తారు. అంతేకాకుండా ఆమె బ్లాక్ లా స్టూడెంట్స్ అసోసియేషన్, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా లా స్కూల్లో, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా లా స్కూల్లో బ్లాక్ లా స్టూడెంట్స్ అసోసియేషన్ అధ్యక్షురాలుగా కూడా ఉన్నారు శాన్ ఫ్రాన్సిస్కోలో. ఆమె నల్ల జాతీయురాలుగానే మొదటి నుంచి కూడా ఆమె ప్రసిద్ధి చెందారు. వైస్ ప్రెసిడెంట్ గా పోటీ చేసినప్పుడు కూడా ఆమెను నల్ల జాతీయురాలుగానే చేశారు. కానీ ఇప్పుడు నల్ల జాతీయుల మద్దతు అంతా పొందుతున్న సమయంలో ఆమె నల్ల జాతీయురాలు కాదు, ఆమె భారతీయ సంతతి చెందిన. అంతేకాకుండా ఆమె ఉంటే అసలు చొరబాటుదారులను ఎక్కువగా ప్రోత్సహిస్తారు, అందరూ బయట నుంచి వస్తారు, నల్ల జాతీయులకు ఉన్నటువంటి జాబులన్నింటినీ కూడా ఆమె వీళ్ళంతా కూడా తీసేసుకుంటారు చొరబాటుదారులు అని కూడా ఒక వ్యాఖ్య చేశారు. ఈ వ్యాఖ్యలను మొత్తం కూడా దేశం అమెరికా మొత్తం కూడా ఖండిస్తుంది. ఇటువంటి వ్యాఖ్యలు అంటే అధ్యక్ష పదవిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అన్నది సబబు కాదు అని కూడా అందరూ కూడా చెప్తున్నారు. కమలా హ్యారిస్ అయితే
ఏదైనా ఉంటే మొహం మీద మాట్లాడాలి, ముఖాముఖి డిబేట్ కి సిద్ధం కావాలని కూడా ట్రంప్ కి ఆమె సవాల్ విసిరారు. తానెవరో కూడా చెప్తానని కూడా ఆమె ఒక సవాల్ విసిరిస్తూ కమలా ఎవరో అమెరికన్లకు బాగా తెలుసు అంటూ ఆమె వ్యాఖ్యానించారు. దీనిపైన జార్జియాలో జరిగినటువంటి డెమోక్రటిక్ పార్టీ సమావేశంలో ఆమె కొంత ఘాటుగానే స్పందించారు. ట్రంప్ తప్పకుండా మీరు నాతో ముఖాముఖి డిబేట్ కి వస్తారని ఆశిస్తున్నాను. మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే అక్కడ నా ముఖం మీదనే చెప్పేయచ్చు. ఇప్పటికే అధ్యక్ష ఎన్నికల పోటీలో తేడా కనిపిస్తుంది, అది మీకు అర్థమవుతుంది. ప్రజలు కూడా ఈ మార్పును గమనించారు. కాబట్టి అధ్యక్ష ఎన్నికల్లో గెలవాలంటే మొత్తం మీరు నా గురించి ఏమనుకుంటున్నారో నా ముందే చెప్పండి, అప్పుడు ప్రజలు కూడా తెలుసుకుంటారు, వెనకాలకు చెప్పడం కాదు అన్నది ఆమె చేసినటువంటి సవాల్. ఏదైనప్పటికీ మొత్తానికి నీలిమా ఇవి మాత్రం జాతి వివక్ష వ్యాఖ్యలుగా అందరూ కూడా పరిగణిస్తున్నారు. అంతేకాకుండా జాతుల మధ్య వైరం సృష్టించే విధంగా ఉంది. నల్ల జాతీయులు తెల్ల జాతీయుల మధ్య ఇదొక విభేదాలను సృష్టించే విధంగా ఉంది. జాతి మొత్తాన్ని అంటే అమెరికాను ఏకం చేయకుండా విచ్ఛిన్నం చేసే విధంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయన్నది అందరూ చెప్తున్నటువంటి మాట. మరి దీన్ని రేపు రాబోయే ఎన్నికల్లో అమెరికన్లు ఏ విధంగా తీసుకుంటారన్నది కూడా చూడాల్సి ఉంటుంది.